ఈరోజు వీడియోలో లాకస్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడనా, ఈ చాప్టర్ నుంచి మనకి టోటల్గా 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే 4 + 4 8 మార్క్స్ వస్తాయి. చూడండి, ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ మనం చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. అర్థమైంది కదా? సో చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 2 పాయింట్స్ ఇచ్చాడు. ఏంటి? 2, 3 అండ్ బి వచ్చేసరికి -3, 4 అనే 2 పాయింట్స్ ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఈక్వేషన్ ఆఫ్ ద లాకస్ ఆఫ్ పి. అంటే పి అంటే పాయింట్, అంటే ఈక్వేషన్ ఆఫ్ లాకస్. అర్థమైంది కదా? అంటే లాకస్ ఒక ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైంది కదా? అదేవిధంగా ఇంకేమి ఇచ్చాడు మనకి? దట్ ఆర్ ఏరియా ఏమి ఇచ్చాడు? ట్రయాంగిల్ PAQ ఈజ్ 8.5 స్క్వేర్ యూనిట్స్ అన్నాడు. అర్థమైంది కదా? సో మనకి పాయింట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఇది ఒక ఏరియా ఇచ్చాడు. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? లాకస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన పాయింట్స్ని ఫస్ట్ తీసుకుంటాం. ఏమి ఇచ్చాడు? పాయింట్స్, గివెన్ పాయింట్స్ ఆర్ ఏ ఎంత ఇచ్చాను? 2, 3 అండ్ బి వచ్చేసరికి -3, 4. నెక్స్ట్ ఈ పి అన్నాడు కదా. సో ఈ పి పాయింట్ ఏం తీసుకున్నాం? x, y. పి అని తీసుకున్నాం, x, y. బిఏ పాయింట్ ఆన్ ద లాకస్, అంటే లాకస్ పైన. నెక్స్ట్ గివెన్ కండిషన్ ఏమిచ్చాడు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈజ్ ఈక్వల్ టు 8.5 స్క్వేర్ యూనిట్స్ అన్నాడు. సో 8.5. ఇప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB చూడండి, ఫార్ములా వచ్చేసరికి ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఈ ఫార్ములా. ఇప్పుడు చూడండి, దీని నుంచి నేను ఈ p ఆఫ్ x, y x1 y1 అనుకున్నాం, అండ్ x2 y2 అండ్ x3 y3. ఇప్పుడు 3 వాల్యూస్ మనం ఈ ఫార్ములాలో డెరైవ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి, హాఫ్ ఇంటూ x1 అంటే మనకి ఎంత ఉందని x1 ప్లస్లో x ఇంటూ అండ్ y2 మైనస్ y3 ఎంత మనకి? చూడండి 3 కదా. నెక్స్ట్ y3 ఎంత ఉంది? 4, అంటే 3 మైనస్ 4 ప్లస్ నెక్స్ట్ ఏంటి ఫార్ములా? చూడండి x2 అంటే ఎంత? 2 ఇంటూ y3 మైనస్ y3 ఎంత ఉందన్న? 4 అండ్ y1 వచ్చేసరికి -y, అంటే 4 - y. నెక్స్ట్ x3 అంటే ఎంత ఉంది మనకి? చూడండి, x3 వాల్యూ -3, సో -3. నెక్స్ట్ ఇంకేముంది? y1 మైనస్ y1 అంటే y2 అంటే 3, సో ఇదేమవుతుంది? y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చిందన్న? 8.5 స్క్వేర్ యూనిట్స్ కదా. సో 8.5. క్లియర్? నెక్స్ట్ చూడండి, మాడ్యులస్ ఆఫ్ చూడండి +3 అండ్ -4 ఎంత అవుతుంది? -1 ఇంటూ x -x ప్లస్ చూడండి 2 4 8. అర్థం కదా? సో 2 ఇంటూ -5 -2y. నెక్స్ట్ -3 ఇంటూ y 3y, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 3 9 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 8.5 ఇంటూ 2. అర్థమైంది కదా? అంటే 8.5 ఇంటూ 8.5. చూడండి, 8.5 ఇంటూ 8.5, 8 16 అండ్ నర 1, 16 + 1 ఎంత అవుతుంది? 17. అర్థమైందా? ఇప్పుడు చూడండి -x, అదేవిధంగా నెక్స్ట్ చూడండి, x అంటే -x. నెక్స్ట్ y వాల్యూస్ ఏమున్నాయి? -2y -3y. -2 అంటే 2 + 3 5. నెక్స్ట్ చూడండి -5, ఇంకేముంది? y కదా, సో -5y ప్లస్ నెక్స్ట్ ఏముంది? 9 + 8 ఎంత అవుతుంది మనకి? 17 ఈజ్ ఈక్వల్ టు 17. అర్థమైంది కదా? ఈజ్ ఈక్వల్ టు 17. నెక్స్ట్ చూడండి -5 -5y + 17 మాడ్యులస్ మనకి వచ్చేసరికి ఏమవుతుంది?
ప్లస్ ఆర్ మైనస్ 17. అర్థమైంది కదా, ప్లస్ ఆర్ మైనస్ 17. ఇప్పుడు చూడండి, ప్లస్ ఆర్ మైనస్ 17 ఏంటి, ప్లస్ 17 మైనస్ 17. ఫస్ట్ ప్లస్ చూద్దాం. చూడండి, ఎక్స్ మైనస్ 5y ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 17. అదేవిధంగా 17 మనకి లోపలికి వస్తే ఏమవుతుంది, మైనస్ 17 అవుతుంది. అప్పుడు మైనస్ 17 ప్లస్ 17 క్యాన్సిల్ అయిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 5y, ఎక్స్ మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు మైనస్ చూద్దాం, మైనస్ ఎక్స్ మైనస్ 5y మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 7 అయిపోయింది కదా. ఇప్పుడు మైనస్ 17. చూడండి, మైనస్ 17 వస్తే ఏమవుతుంది, ప్లస్ 17 అవుతుంది. అప్పుడు ప్లస్ 17 ప్లస్ 17 అప్పుడు ఎంత అవుతుంది, ప్లస్ 34. ఎక్స్ ప్లస్ 5y ప్లస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్, అర్థమైంది కదా. సో చూడండి, మనకు వచ్చిన లాకస్ ఈక్వేషన్స్ ఏంటి, ఎక్స్ ప్లస్ 5y అండ్ ఎక్స్ ప్లస్ 5y ప్లస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైంది కదా. సో ఇది ఈరోజుకి వీడియో. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించిన మోడల్ పేపర్స్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్లో ఉన్నాయి, టెలిగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.